ఉంది సంబడం. మీరే కొట్టించి మీరే చూసుకుని మాటలు మాత్రం మాకనిపిస్తున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా మా అన్నయ్య మాత్రం ఏమీ అనడు. మా కర్మ. అవునరా లోకి, నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? ఎంత జరిగాక మాట్లాడేదేముంది? పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. అవతల వాడి కాళ్ళు చేతులు విరగొట్టించు. వాడు దెబ్బలతో ఉన్నాడు సరిపోదా? ఇంకెంతమంది రక్తాలు చిందించాలి? అంటే నీ కొడుకు చచ్చిపోయినా పర్వాలేదంటావా? కొట్టించిన వాళ్ళని పక్కనే పెట్టుకొని మళ్ళీ వాళ్ళతోనే సేవలు చేపిస్తున్నావు. నీకేమన్నా పిచ్చారా? అమ్మా ఆపండి. నా కొడుకే గనక ఈ పని చేస్తుంటే వాణ్ణి క్షమించే ప్రసక్తే లేదు. చూస్తుండండి, తెల్లవారుగానే ఏం చేస్తానో. నాకు 2 బిడ్డలే. పక్షపాతం లేదు. తప్పు ఎవరు చేసినా శిక్ష వేసి తీరుతాను. మెల్లగా మెల్లగా వీణా, జాగ్రత్త రిషి. కూర్చో కూర్చోరు. కేర్ఫుల్ 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 వీణా, జాగ్రత్త. వీణా జాగ్రత్తగా చూసుకో. వీణా ఏంటి? కాస్త హెల్ప్ చేస్తావా? పడుకుంటా. వీణా కాలు కొంచెం పైన పెడతావా? కంఫర్ట్గా ఉంటుంది. నిన్ను చూస్తేనే నా కొళ్ళు మంట. అలాంటిది నువ్వు నా ఒంటి మీద చెయ్యేస్తే తేలు జర్లు పాకుతున్నట్టుంది. కొంచెం ఏమనుకోకుండా ఈ పిల్లు కాలు కింద పెడతావా? కాలు కదపడానికి కష్టంగా ఉంది. నన్ను రాడ్తో కొట్టడం మొదలు పెట్టాడు. ఏమండి, ఇలా జరుగుతుందని అనుకోలేదండి. కార్తిక్ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఏం చేస్తాం పార్వతి? జరిగిన దాంట్లో కార్తీక్ తప్పు ఒకటే కాదు, రిషి తప్పు కూడా ఉంది. అసలు రిషి అలా చేసి ఉండకపోతే ఇంతవరకు వచ్చేదే కాదు. వీళ్ల పగలు చూస్తుంటే అన్నదమ్ములను మర్చిపోయి ఒకళ్ళనొకళ్ళు చంపుకునేలా ఉన్నారు. వీళ్ల గొడవలు చూస్తుంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు పార్వతి. అసలు ఇదంతా చేసింది కార్తిక్ అంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదండి. కార్తిక్ని ఎప్పుడూ నేను ఇలా చూడలేదు. అలా కొట్టింది కార్తిక్కే అయితే వాడు చేసింది చాలా పెద్ద తప్పండి. పార్వతి, ఇది తప్పొప్పుల గురించి ఆలోచించే సమయం కాదు. వీలైనంత త్వరగా సమస్యలన్నీ చక్కదిద్దాలి. కొట్టుకుంటుంది కొడుకులైనప్పుడు అలాంటి గొడవలు చూడ్డానికి మనసు చాలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు నా కొడుకులు చేస్తుంది చూడాలంటే నా మనసు రాయి అయి ఉండాలి. మమ్మల్ని క్షమించండి. కార్తిక్ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. చచ్చా, ఏంటి పార్వతి అలా అంటున్నావు? వాడు మాత్రం నా కొడుకు కదా, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? నేను మారానని నువ్వు నమ్మితే నువ్వు ఇలా మాట్లాడవు పార్వతి. సరే,
ముందు వెళ్ళి వేణుతో మాట్లాడు. రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఇలా అయిందని చాలా అప్సెట్లో ఉంటుంది. ఒక్కసారి తనతో మాట్లాడు. తన దగ్గరే కాసేపు టైం స్పెండ్ చేయి. అలాగేనండి. ఒక్కసారి నమ్ము పార్వతి, ఒకే ఒక్కసారి నమ్మి నా దారిలోకి రా. నిన్ను నట్టెట్లు ముంచేస్తాను. ఒక్కసారి, ఒకే ఒక్కసారి. వేదా, అత్తయ్య, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? నాకు అర్థమైంది అత్తయ్య. వీణతో నేను మాట్లాడతాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను. ఏం చేస్తున్నావే? నీకైనా అర్థమవుతుందా? వాడు నీ ఒంటి మీద చెయ్యడం ఏంటి? వాడి మీద పగ తీర్చుకోవడానికి వచ్చి అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఛీ! వాడిని పడుకోబెట్టి దుప్పటి కప్పొస్తావా? వాడి కుటుంబమే మీ నాన్న ముఖం మీద తెల్లగుడ్డ కప్పింది. అలాంటి వాళ్ళకి నువ్వు సేవలు చేస్తున్నావా? నీకైనా అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో? ఏం కర్మ వచ్చిందే నీకు? ఒక మగాడు ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే ఏ ఉద్దేశంతో వేశాడో కనిపెట్టిన ఆడదంటే ఉంటుందా? అలాంటిది నీకు అర్థం కావడం లేదా? వాడు ఎలా చేతులు వేస్తున్నాడో నీకు అర్థమవుతుంది. అయినా నువ్వు సేవలు చేస్తున్నావు. అసలు నువ్వు ఇంట్లో అడుగు పెట్టింది ఎందుకు? నీ తండ్రి చావుకి కారణమైన ఆ లోక్నాథ్ని నీ జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నా ఈ రిషిగాడిని నాశనం చేయడానికి. అది మానేసి కట్టుకున్న పెళ్ళాంలాగా సేవలేంటి? ఈ పగ కోసం నీ ప్రేమనే చంపుకున్నావు. నీ సర్వస్వం అనుకున్న నీ బావనే వదులుకున్నావు. అసలు ఎలా ఉండేవాళ్లే నువ్వు నీ బావ కలిసి? ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు? అసలు ఎలా ఉండేదే నీ లైఫ్? నీకేమైనా పిచ్చా? అవును, నువ్వంటే నాకు పిచ్చే. చిరునవ్వులతో వెలిగిపోయే నీ జీవితాన్ని చెరిగిపోయేలా చేశారు ఈ రాక్షసులు. తప్పులేదు, వీళ్ళని చంపడంలో అస్సలు తప్పులేదు. అవకాశం దొరికితే వీళ్ళిద్దరినీ ఈ కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేయాలనుంది. ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం. ఇద్దరిని పొడిచి పొడిచి పేగులు బయటికి లాగి ముక్కలు ముక్కలు చేస్తాను.